opening debut film. I wish you all the Thank you. success. Thank you so much, sir. Okay, Thanks. thank you. సత్య గారు నమస్తే అండి. నమస్తే సార్. గాడ్ ఫాదర్ అందులో విలన్గా చేశారు. ఆ సినిమా మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా సార్? మీరేమనుకుంటున్నారు? నేను ఒకటి అనుకున్నా, మీరేమనుకుంటున్నారు అసలు? అంటే నాకైతే అద్భుతమైన ప్లస్ సార్ అది. అంటే అందులో నాకు ఎటువంటి అంటే మీరు ఎందుకు అడిగారా అని మీరేమనుకుంటున్నారని అడిగాను. చెప్తాను. అంటే డెఫినెట్లీ ప్లస్సే కదా సార్. అంటే అందులో అది నేను వచ్చిన తర్వాత కాదు, చేస్తున్నప్పటి నుంచి అది ఇట్స్ అ హ్యూజ్. అంటే శంఖంలో పోస్తేనే తీర్థం కాదంటారు కదా, అప్పటి వరకు నేను చాలా చేస్తున్నాను. కానీ ఎక్కడో అంటే ఆ స్టాంప్ ఆఫ్ అథారిటీ లేకపోతే వాట్ ఎవర్ యు నీడ్ ఇందాక మేము అనుకుంటున్నట్టు యూఎస్ వెళ్ళడానికి అన్నార్హతలు ఉండి వీసా పడాలి కదా అన్నట్టు. సో గాడ్ ఫాదర్ ఈస్ దట్ వీసా స్టాంప్ ఫర్ మీ, దట్ ఎస్ చిరంజీవి గారితో పాటు చేస్తే. అండ్ మనం మాట్లాడుకుంటుంటే ఈరోజు అన్నయ్యకి పద్మవిభూషణ్ ఈరోజు తీసుకుంటున్నారు. సో పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఎదురు నేను చేయడం అన్నది చేసి మీ ప్రైజ్ వచ్చిందంటే దెన్ దట్స్ అ స్టాంప్. సో డెఫినెట్లీ అండి 100%. అదే గాడ్ ఫాదర్ తర్వాత మరి మీకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్స్ ఏమైనా రాలేదా? వస్తే మరి వచ్చాయి సార్, కానీ అంటే ఆన్ పార్ రాలేదండి. అంటే ఇప్పుడు మనం చేస్తే ఆన్ పార్ చేయాలి కదా. సో ఒక మనకంటూ మనం ఒక కొలమానం, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ లెవెల్లో రాలేదు. వస్తే గ్యారంటీ చేసేవాడిని. అబౌవ్ రావక్కర్లేదు, ఆన్ పార్ వస్తే చాలు. ఆన్ పార్ రాలేదు. సో అంటే యా వస్తే ఖచ్చితంగా చేసేవాడిని. పోస్టర్లు చూస్తుంటే ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారు, సింహాద్రి. అదే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ. రైట్. సో అంటే ఈ సినిమాలో మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్గా ఉన్నారా లేకపోతే ఇంకా ఏ క్యారెక్టర్ యాక్టర్? సార్ ఇది అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏంటంటే అది ఒక థియేటర్ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ. సో ఆ థియేటర్ దగ్గర ఒక సీక్వెన్స్ మొత్తం జరుగుతుంటుంది. సెట్ అంతా అందరం తారక్ గారి అభిమానులు. అంటే నాకు తారక్ గారు అంటే తారక్ అన్న అంటే చాలా ఇష్టం, డైరెక్టర్ గారికి చాలా ఇష్టం. మన కృష్ణ గారు తారక్ అన్నకి ఒక రిలేషన్ ఉంది. వాళ్ళు ఆయన దగ్గర మేనేజర్ కింద చేశారు. శివ గారు 2 సినిమాలు చేశారు. కాలభైరవ చాలా పెద్ద ఫ్యాను. సో ఇలా అందరం ఆ దీని మీద ఉన్నప్పుడు దెన్ దానికంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మన డైరెక్టర్ కూడా ఉంది. అది చెప్పాడు. తనకి తన వెరీ యంగ్ డేస్లో ఆ పోస్టర్ తన్ని ప్రేరేపించింది యాక్చువల్లీ. అంటే 20 ఏళ్ళ కుర్రోడు ఆ గొడ్డలు పట్టుకొని